అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడుంది లోపల. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి గెలిపించాలి, మన్మధుడు నవ్వుకోవాలి, సంతోషించాలి. ఇదేం మామూలు విషయం అండి? అంత తేలిక విషయం ఆ మాటిచ్చి అలాగేలే అనడానికి. మరి ఎలా గెలిపించింది, ఎప్పుడు గెలిపించింది? ఒకవేళ నిజంగా గెలిపించింది అనుకోండి, ఆ విషయం బయటికి తెలిసింది అనుకోండి, అది అమ్మవారి అయ్యవారి ఆంతరంగిక విషయం, అది బయటికి తెలిసింది అనుకోండి, మనం కూడా అపచారం చేసినట్టు అవలా? అలాంటి విషయాలు తెలుసుకుని నీకెందుకురా అక్కర్లేని విషయం అని అడగరు? మరి ఎలా గెలిపించడం? ఈ రహస్యం చెప్పిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు చెప్పారు ఎలా గెలిపించింది. సౌందర్యలహరిలో దాని అంతరార్థం వేరు, ఒక పరమాద్భుతమైన శ్లోకం చెప్పారు. ఇందులో అన్నారు, మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే చిరాదంతశిల్యద్దహన కృతమున్మూలితవత కిలా కోటిక్వాణై కిలికిలితమీశానరిపుణా అన్నారు. ఒకప్పుడు ఏకాంత మందిరంలో అమ్మవారు హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఇవో లోకం వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు పరమశివుడు. వెళ్ళి అమ్మవారు చెంగులు లేచి నిలబడింది. మహాపతివ్రత భర్తని చూసేటప్పటికి ఆవిడకి అంత భక్తి అంత ప్రేమ ఎక్కడుంటాయో అక్కడే చిన్న కోపం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉందో అక్కడ చిన్న తేడా జరిగింది అనుకోండి కోపం వస్తుంది. భార్యకి అలా కోపం వచ్చింది అనుకోండి, పిచ్చి మరి నా మీద అంత ప్రేమ పెట్టుకుంది, దానికి కాకపోతే నా మీద ఎవరికి కోపం వస్తుందని భర్త సంతోషంగా స్వీకరించాలి తప్ప వాచ్యార్థం తీసుకుని ఊరికే దాన్ని సాగతీయకూడదు, సంతోషించాలి దానికి. అలాగని బయటికి వెళ్ళి చెప్పకూడదు, మనసులో పెట్టుకు సంతోషించాలి. అది సంస్కారం దంపతుల మధ్య. అది కావ్యాలలో 1కి 10 మాటలు నిరూపణం చేస్తారు పరమేశ్వరుడి మీద పెట్టి. పరమశివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మవారి చేతులు పట్టుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతశృణాం అని శంకరాచార్యుల వారు నాలిక ఖర్చుకున్నారు. అమ్మా పొరపాటైందన్నారు. అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి, చివర చేతులు తామర అంటే ఈ భుజం తామర తూడులో ఉంటుంది, ఈ చెయ్యి తామర పువ్వులా ఉంటుందమ్మా అన్నారు. వెంటనే ఓ అనుమానం, మరి చెయ్యి తామర తూడులో ఉంటే దానికి పొక్కులు ఉంటాయి, తామర తూడికి ఇలాంటి గరుగ్గా ఉంటాయి, అమ్మవారి చెయ్యికి పొక్కులు ఉంటాయి? అలాగా ఉండవుగా, బహుకోమలమైన శరీరం ఆవిడిది. మరి అదేమిటి అలా చెప్పారు శంకరాచార్యుల వారు? వెంటనే దిద్దారు శంకరాచార్యుల వారు పక్క శ్లోకంలో. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగులించుకున్నప్పుడు ఆనందంతో అమ్మవారి మీద తృప్తితో సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులు ఎక్కాయి. అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్నారు శంకర భగవత్పాదులే. అందుకే ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం దగ్గర కూర్చుని ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి పరమశివుణ్ణి చూసి పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కరించి మాట్లాడుతున్నటువంటి తల్లి యొక్క చేతులు పట్టుకుని మాట్లాడుతున్నటువంటి శంకరుడు అసలు ఆయనకి అటువంటి భావాలు ఉండవు. పాపం ఎందుకో లోకంలో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆవిడది కాదండి, నాకు చెప్పండి. ఆవిడ పేరు కాని చోటు ఉందా లోకంలో? ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, ఏ పేరు పెట్టండి ఈశ్వరి ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి ఆవిడే, పరమేశ్వరి ఆవిడే. ఈశ్వరికి పక్కన ఏం పెట్టినా పరమేశ్వరి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు పాపం, ఏదో ఎప్పుడూ పిలిచే పేరు ఒకటి ఉంది. ఆయన ఏదో ఆవిడని ఎప్పుడు పార్వతి లేకపోతే శివ అంటుంటాడు. శివ పేరు కూడా అలా పెట్టుకుందండి. ఎందుకో పాపం ఆ రోజున ఏం గుర్తొచ్చిందో చటుక్కున గంగా అన్నాడు. అనేటప్పటికి ఆవిడ చూసి చటుక్కున చేతులు వదిలేసి ఇలా చూసింది. ఎక్కడైనా కోపం ఉన్నదేమో కానీ ఎంత మహాపతివ్రత అయినా భర్త తన దగ్గరికి వచ్చి ఇంకొకరి పేరు చెప్పాడు అనుకోండి, కోపం రాకుండా ఉంటే ఆవిడ ఆ పాతివ్రత్యం ఏమిటండి? ఆ విషయంలో మాత్రం భర్తని సహించకపోతేనే పరమ ప్రేమ కాదు, అది వాళ్ళ హక్కు, అలా ఉండాలి. అందుకని ఆవిడ ఇలా చూసేటప్పటికి అమ్మమ్మ పొరపాటు అయిపోయిందిరా, గబుక్కుని గంగా అని అనుకున్నాడు పరమశివుడు. అది గోత్రస్ఖలనం అంటారు. ఏదో ఆవిడ్ని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే గభాలంలో వంగి పాదాలట్టుకున్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఊరుకో ఇంక దీన్ని సాగ తీసేయకో అన్నాడు.
అలా పట్టుకునేటప్పటికి ఆవిడికి కోపం ఆగుతుంది ఏమిటి, అన్నదనేసి పట్టుకోవడం ఒకటి అని ఇలా ఏదో కాలు తీసుకుందామని ఇలా అంది. ఇలా అండంలో చరణ కమలే, తామర పువ్వు లాంటి కాలు వెళ్ళి ఆయన ఇలా వంగి ఉన్నాడు కదా, ఈ నుదురి మీద తగిలింది. ఇక్కడ మూడో కన్ను ఉంది, దాని మీద కడుపు మంట మన్మధుడికి అప్పటి నుంచి. వాళ్ళిద్దరు అలా ఉన్నారంటే మన్మధుడు ఉన్నాడా లేడా అక్కడ? ఇప్పుడు మన్మధుడికి అవకాశం ఇచ్చింది ఆవిడ, నీకు మంటంతా మూడో కంటి మీద కదా, తీర్చుకో, నా పాదం పట్టుకో, తీరుతుందండి. ఇప్పుడు ఆ కాలు చరణ కమలే తాడ ఎత్తితే, తామర పువ్వు తగిలినట్టు తగిలింది మూడో కంటి దగ్గర. మామూలుగా అమ్మవారు పెట్టుకున్న మంజీరాలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు మనాలి, గల్ 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 మన్నాయి. అంటే ఆయన పక 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 నవ్వాడు, తన్నేనా లేదా ఇన్నాళ్ళకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.